సూర్యారిష్టే తు సంప్రాప్తే సూర్యపూజాంచ కారయేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే. పూజా ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో రాశులలో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి యొక్క ఫలితాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి మిథున రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాలను గమనించినప్పుడు మృగశిర, ఆరుద్ర, పునర్వసు ఈ 3 నక్షత్రాల జాతకులు గమనించినప్పుడు ఒకవేళ వారికిట్ట నక్షత్రాలు రాశి తెలియకపోయినచో ఈ అక్షరాల ద్వారా పేర్లున్నట్టుంటే వాళ్ళు చూసుకోవాలి. కా, కీ, కు, ఖం, ఘా, చా, కే, కో, హ ఈ అక్షరాలతో ఉన్నటువంటి వాళ్ళు మిథున రాశిని చూసుకోవాలి. అయితే మిథున రాశి జాతకులకు ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం గమనించినప్పుడు 14 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు ఖర్చు పెడతారు. సమాజంలో నలుగురు మెచ్చుకుంటే 3 విమర్శిస్తారు. తర్వాత ఆదాయము, గౌరవము 2 బాగానే కనబడుతూ ఉంది వీళ్లకు. కానీ గ్రహస్థితిని గమనించినప్పుడే ఈ యొక్క షష్టగ్రహ కూటమితోటి మిథున రాశి వారికి కొన్ని అనుకోనటువంటి చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. మిథున రాశి జాతకులకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. గురువు యొక్క స్థానం అనుకూలంగా లేదు. అంటే 12 తర్వాత 1 స్థానంలో ఉన్నాడు కాబట్టి మే 15 దాకా 12వ స్థానం, తర్వాత జన్మములోకి గురువు ప్రవేశిస్తూ ఉన్నాడు కాబట్టి నూతనమైనటువంటి వ్యాపారాలు చేయకండి. నూతనమైనటువంటి ఉద్యోగాలకు ఆశపడి ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఉద్యోగాలను వదిలిపెట్టుకోకండి. కళాకారులైనా చిన్న ఉద్యోగమే కదా అని చెప్పేసి వదిలిపెడితే మొత్తానికే ఈ సంవత్సరం ఉద్యోగం దొరకకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిథున రాశి జాతకులకు సూచన ఏమిటంటే ఉన్నదాంట్లో తృప్తిగా జీవించడం ఈ సంవత్సరం చేయాలి. తర్వాత శని భగవానుడు కూడా అనుకూలంగా లేడు వీరికి. 10వ స్థానంలో శని ఉన్నాడు. అనుకోనటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. రాత్రిపూట ప్రయాణాలు తగ్గించండి. ముఖ్యంగా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా రాహుగ్రహాన్ని గమనించినప్పుడు కూడా 10, 9 స్థానాలలో రాహు ఉన్నాడు. ఇక్కడ కూడా రాహు పరిస్థితి కూడా బాగా లేదు కాబట్టి శని ఇచ్చే ఫలితాలని రాహు, కేతువులు కూడా ఇస్తూ ఉంటారు కాబట్టి కొంతవరకు ఆరోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు, అదేవిధంగా న్యూరో సంబంధించినటువంటి వ్యాధులు మనకు ఈ మిథున రాశి వారికి కనబడుతూ ఉంటాయి. తర్వాత వీరికి కేతుగ్రహం 4 తర్వాత 3 స్థానాలలో ఈ సంవత్సరం ఉంటాడు కాబట్టి 4వ స్థానంలో ఉన్నప్పుడు మాట పట్టింపులు ఎక్కువ వస్తూ ఉంటాయి. బంధువులతో విరోధం ఏర్పడుతూ ఉంటుంది. బంధువులంతా కూడా మిమ్మల్ని అదో రకంగా చూస్తూ ఉంటారు. కానీ మళ్ళా కొద్ది రోజుల తర్వాత ఒక 6 మాసాల తర్వాత మీకు వైభవంగా కేతుగ్రహం అనుకూలిస్తుంది కాబట్టి మీరు సమాజంలో మంచి వ్యక్తులుగా గుర్తించబడతారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి గురువులు, సన్యాసులు, తర్వాత రాజకీయ నాయకులు, అదేవిధంగా వివిధ వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యాపారస్తులు, రైతన్నలు తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోకండి. ఎందుకంటే కొంత మిశ్రమ ఫలితాలు మిథున రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. గురువుకు సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు, తర్వాత ముఖ్యంగా శనిగ్రహానికి సంబంధించినటువంటి ఆ యొక్క శని స్తోత్రాలు, తర్వాత వీలైతే ఆ ఆంజనేయ స్వామికి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమత రాక్షసాంతకం అని చెప్పేసి మంగళవారాలు కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామికి ఒక 5 వారాలు పూజ చేయించండి. శనిగ్రహం యొక్క బాధలు, రాహుకేతు యొక్క బాధలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మీకేమైనా వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులు ఉంటే క్రింది నెంబర్ను సంప్రదిస్తే సూచనలు ఇవ్వబడతాయి. మరి ఈ విధంగా మీరు విశ్వావసునామ సంవత్సరాన్ని వైభవంగా జరుపుకోవాల్సిందిగా ఆ పరమాత్మను కోరుకుంటూ ఓం